మీ అందరూ పిల్లల కోసం చాలా దూరాల నుంచి వచ్చారు. మీరంతా గుళ్ళు, చర్చిలు, మసీదులకు వెళ్ళి ఉంటారు. అక్కడంతా మీకు ప్రసాదం ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం దొరుకుద్ది. ఈ ప్రసాదాన్ని సంతానం పొందడానికి మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ ప్రసాదాన్ని జాగ్రత్తగా మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, అల్లాను పూజిస్తే అల్లా ప్రసాదం కింద, యేసు ప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించండి. ఎక్కడ మీకు హాస్పిటల్లో భోజనం పెట్టడం ఉండదు. వాటర్ బాటిల్ కావాలన్నా కొనుక్కోమంటారు. అలాంటిది ఇక్కడ భోజనమే పెడుతున్నారంటే మీకు కొంత వింతగాను విచిత్రంగాను ఉంటుంది. ఎందుకు పెడుతున్నామంటే మీరు ప్రెగ్నెన్సీ కావాలని ఎంతో దూరాల నుంచి వచ్చినప్పుడు అక్కడ యూట్యూబ్ ద్వారానో లేదా స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో భగవంతుడు ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పాడు. బిడ్డలు కావాలని కోరుకునే వాళ్ళకి బిడ్డను పొందడం ఎలాగో అర్థం కాక ఇక్కడికి వస్తారు. వాళ్ళకి బిడ్డను పొందాలంటే ఆహారం అనేది ప్రధానమైనదనేది తెలియజేయడం మా ఉద్దేశం. ఆహారము మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి మూలాధారం. మరి అలా ఆహారం ఏమిటి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం మాకు మంచిది అనే డౌట్స్ మీకు ఉంటాయి. దానికి గాను మీకు ఒక బుక్ ఇచ్చాం. మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాం. అందుట్లో ఏం తింటే మంచిది, ఎలాంటి వాటిల్లో మీకు ఉపయోగపడే వాటిని కనీసం అంటే విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వీర్య కణాలకి, అండాలకి అవసరం. అవన్నీ వేటిలో ఎక్కువగా ఉంటాయి అనేది లిస్ట్ అంతా ఇచ్చాం. అలాగే వండుకునే విధానమేమో మన మేడం గారు, పావని మేడం మీకు ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వంటలు వండి చూపించారు. ఇవన్నీ చేసినా కూడా ఊరికే ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక మోడల్ ఫుడ్ లాగా కూడా మీకు ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఎన్నో అనుమానాలు ఉంటాయి. అవి తినొచ్చా అని. అన్నీ తినొచ్చు అని మేము చెప్పినా కొంచెం డౌట్గా ఉంటారు. సో అలాంటివి తెలియడానికి ఒకటి. రెండోది ఆహారం, మంచి ఆహారం ఏది అనేది మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మంచి ఆహారం అంటే 3 రకాలుగా మంచి జరగాలి. ఒకటి, మంచి మనసుతో వండుకోవాలి. మీ అమ్మలాగా నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలని మీ అమ్మ ఎలాగైతే వండుద్దో అలాగే మీరు కూడా ఇంటి దగ్గర నాకు బిడ్డ పుట్టాలి, నాకు సంతానం కలగాలి, నేను తినే ప్రతి మెతుకు ధాతు పుష్టి, వీర్యవృద్ధి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి నా బిడ్డ కింద మారాలంటూ భావిస్తూ మీరు వండుకోవాలి, తినాలి. మంచి మనసుతో తినాలి, మంచి మనసుతో వండుకోవాలి. ఈ 2 మీ పనులు. ఇక మంచి చేతుల మీద మీకు అందాలి. మంచి చేతుల మీద అందాలంటే గుడిలో ప్రసాదం. మనం ఇంట్లో తింటే మనం పులిహార తిన్నామనుకో ఇంట్లో, అది ఒట్టి పులిహారే. అదే గుడిలో తిన్నామనుకోండి ప్రసాదం. ఎందుకని పూజారి గారు దేవుడి దగ్గర పెట్టి ఓ మంత్రజాలం జల్లి ఇస్తారు, ప్రసాదం అవుతుంది. అలాగే చర్చిలో పాస్టర్ గారు బ్రెడ్, ద్రాక్షరసం. అది బయట తింటే ఒట్టి బ్రెడ్, ద్రాక్షరసం. అదే పాస్టర్ గారి దగ్గర తీసుకుంటే ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు ఫుడ్ని. ఇట్లా మీకు ఆహారం అనేది ఒక ప్రసాదం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఎలా చేస్తే మంచి వ్యక్తి ద్వారా అది మీకు అందితే ప్రసాదం అయింది. మరి మంచి వ్యక్తి అంటే ఎవరు? దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు. అక్కడ పూజారి, చర్చి పాస్టర్ గారు, ఇమాము గారు, ఇలాగైతే ఎలాగో ఇక్కడ కూడా మంచి వ్యక్తుల ద్వారా అందాలి అని మేము నిర్ణయించుకున్నాం. మంచి వ్యక్తులు అంటే దేవుడికి దగ్గరగా ఉండే వ్యక్తులు, దేవుడు లాంటి మనుషులు. ఈరోజు మా చేతుల మీదుగా మీకు అందిస్తున్నాం. మేము మంచివాళ్ళమేనా అంటే మీరు దేవుడు లాంటి వ్యక్తి అంటే మీకు మీరే చెప్పేసుకుంటున్నారు అనుకోకండి. ఎందుకంటే 15,800 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాము న్యాచురల్గా, ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. ఇది ప్రపంచ రికార్డ్. అంతమందికి ప్రెగ్నెన్సీ తెప్పించానంటే భగవంతుడు ఆ అనుగ్రహం నాకు ఇస్తేనే, ఆ సంతానాస్త్రాన్ని నాకు ఇస్తేనే నేను చేయగలుగుతా. భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వైద్యో నారాయణో హరిలాగా, కాబట్టే నేను చేయగలిగా. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎవరి పనులు వాళ్ళకుంటాయి. అలా ఉన్నా కూడా మన పని మాని కొంతమంది ఎదుటి వ్యక్తులకి సేవ చేయడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అది భగవంతుడి అనుగ్రహం ఉంటేనే చేయగలం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. లయన్స్ క్లబ్లో నేను కృష్ణా, ఎన్టీఆర్ డిస్టిక్లు రెండింటికి రీజనల్ చైర్మన్గా ఉన్నా. మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్కి కూడా నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నా. అలాగే ఈ చర్చలు వీటి ద్వారా మేము చేస్తున్నాం. మేడం గారు వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు అంటే బయటికి వెళ్ళి ఎన్నో వేల మందికి అన్నదానాలు చేస్తూ ఉంటాం. అట్లాగే పిల్లలకి, స్కూల్ పిల్లలకి కళ్ళజోళ్ళు లేకపోతే వాళ్ళకి కళ్ళజోళ్ళు. ఎందుకనంటే పిల్లలు కళ్ళజోళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కంటి చూపు మందగించి బ్లాక్ బోర్డు కనపడక హెడేక్ వచ్చి స్కూల్ మానేస్తారు. అలా కాకోకుండా మన కంటి పరీక్షలు చేయించి వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేశాం.
అట్లాగే పిల్లలు చిన్న పరీక్ష పాస్ అయిపోతే అంటే ఫెయిల్ అయిపోతే చచ్చిపోతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు, మానసికంగా దృఢంగా లేరు. అలాంటి వాళ్ళకి స్కూల్లో సైకాలజిస్టుల ద్వారా మనం కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాం, పిల్లల్లో ధైర్యం కలగడానికి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం. అట్లాగే పిల్లలకి మరి సైకిళ్ళు ఇస్తున్నాం స్కూల్కి త్వరగా వెళ్ళడానికి. కాలేజీ పిల్లలు ఫీజు కట్టుకునే వాళ్ళకి డబ్బులు అందించి ఫీజు కడుతున్నాం. ఇట్లా ఇవే కాకుండా కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. ఇంకా మనకి అనాథ పిల్లలకి బుక్స్, వాళ్ళకి కావలసిన స్కూల్ సరంజామా అవన్నీ అందిస్తున్నాం. ఇవే కాకోకుండా ఇంకా స్త్రీలకి సంబంధించి ఇంట్లో భర్తకు తోడుగా కుటుంబ పోషణ నిమిత్తం మరి ఈ మిషన్లు కానీ గ్రైండర్లు కానీ అందిస్తున్నాం. ఇంకా స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా ఎక్కువ మంది 100 మంది క్యాన్సర్తో చనిపోతుంటే లేడీసు, అందులో 80 మంది సర్వికల్ క్యాన్సర్, గర్భసంచి కంఠం క్యాన్సర్తో చనిపోతున్నారు. వాళ్ళు చనిపోకుండా ఉండాలంటే వాళ్ళు వయసు 9, 13 వయసు ఉన్నప్పుడే స్కూల్లోనే ఆడపిల్లలకి టీకా వేస్తే ఆ క్యాన్సర్ రాదు. చాలా సింపుల్. ఆ క్యాన్సర్ రాకోకుండా ఆపేది ఒక టీకాతోనే అయిపోతుంది. మనం కూడా ఒక టీకాతోనే ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం. మీరు గమనించుంటారు, ప్రపంచంలో ఎక్కడ లేవి. కాబట్టి ఈ క్యాన్సర్ టీకా అనేది ప్రపంచంలో ఆల్రెడీ వచ్చింది, అందరికీ తెలిసింది. కాబట్టి 2500 ఇచ్చి కట్టుకోలేక చాలామంది పిల్లలు తీసుకోవట్లా. అలాంటివి కూడా స్కూల్లో ఆడపిల్లలకి అందిస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుంది, రేపొద్దున్నే క్యాన్సర్తో తల్లి చనిపోకుండా ఆపుకుంటున్నాం, అంటే అమ్మని కాపాడుకుంటున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు లయన్స్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మేము ఉన్న సమయంలో కొంత సమయాన్ని వెచ్చిస్తూ సంపాదించిన డబ్బులో కొంత డబ్బుని పరుల కోసం ఉపయోగించగలుగుతున్నామంటే అదంతా భగవంతుడు మాకు ఇవ్వగలిగితేనే మేము చేయగలుగుతున్నాం. ఎక్కడా కూడా మీకు ప్రపంచంలో మరి ఇట్లా ఫుడ్ పెట్టే సంస్కృతి లేదు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వచ్చిన పేషెంట్లకి ఎక్కడ భోజనం పెట్టరు, ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం లేదు. మరి అయినా ఇక్కడ ఎందుకు చేయగలుగుతున్నామంటే నేను కరెక్టే, భర్త చేస్తూ ఉంటాడు కానీ ఖర్చు చేస్తున్నాడని భార్య ఎవరైనా అయితే జనరల్గా వెనక లాగుతారు. కానీ కరణేషు మంత్రిలాగా నా భార్య ఎలా ఆలోచించింది చూడండి. ఆవిడ మీరు ఇక్కడికి వచ్చి ఎంతంత దూరాల నుంచి వస్తున్నారు, రకరకాల ఊర్ల నుంచి భోజనం కోసం బయటికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. ఊరు కాని ఊరిలో హోటల్స్ తెలియక కష్టపడుతున్నారు. మరి దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తినేసి పాపం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇలా కాదు, వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసింది. ఆవిడ ఒక తల్లిలాగా, మీ తల్లిలాగా ఆలోచించితే తప్ప ఈ నిర్ణయాలు రావు. 30 ఏళ్ళ నుంచి డాక్టర్గా ఉన్నా నాకే రాలేదు ఆలోచన. ఎన్నో అవార్డులు పొందాను. మదర్ తెరీసా అవార్డు వచ్చింది, అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది, పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. అలాగే 3 సార్లు ఆంధ్ర తెలంగాణలో ఉత్తమ వైద్యుడిగా అవార్డు వచ్చినా నా బుర్రకి ఇంతవరకు తట్ల. మరి ఆవిడికి తట్టిందంటే ఆవిడ అమ్మ మనసుతో ఆలోచించింది కాబట్టే ఈ ఆలోచన వచ్చింది. అందుకే మేము ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు ప్రతిరోజు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టుకుంటున్నాం. ఇది ఒక ప్రసాదంలాగా వాళ్ళకి అందిస్తున్నాం. ఇది స్వీకరించి వాళ్ళు చక్కగా భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి తొందరలోనే వాళ్ళు ఒక బిడ్డని పొందాలని. ఎందుకంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాం, భగవంతుడి దగ్గరగా ఉన్నాం. మా చేతుల మీదుగా ఆ ప్రసాదం వాళ్ళకు అందితే ఆ ఫలితం వల్ల, ఆ భగవంతుడి కృప వల్ల వెంటనే వాళ్ళు బిడ్డ, వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరి ఒక బిడ్డ వాళ్ళ చేతికి వస్తే వీళ్ళు మాతృదేవతలు పితృదేవతలు అవుతారు, దేవుళ్ళు అవుతారు అనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం దాదాపు 5 నెలల నుంచి కంటిన్యూగా నిత్య అన్నప్రసాద వితరణ కింద చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఫోటోలు వీడియోలు తీస్తున్నారేంటి, ఏదో ఫోన్ పట్టుకుని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ప్రచారం చేసుకోవడానికేమో అనుకోవద్దు. చెడు ఎవరూ చెప్పక్కర్లా, మంచి 10 మంది చెప్తే కానీ మన బుర్రకెక్కదు, అంతే కదా. మేడం చెప్తే కానీ నా బుర్రకు రాలా. అలాగే మీరు కూడా ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి విషయాన్ని చూసిన వెంటనే చేయలేం మనం. 10 మంది చేస్తూ ఉంటే మన బుర్రకు ఎక్కుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం చేస్తున్న విషయాన్ని మీరు ఎలాగైతే యూట్యూబ్లో వీడియో చూసి పిల్లల కోసం ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఇక్కడ ఒక దారి ఉంది దేవుడు చూపించాడని వచ్చారో, అలాగే ఈ వీడియో ద్వారా, ఈ ఫోటో ద్వారా ఇంకా మంచి మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకోగలిగితే చక్కగా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టయితే 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. ఎవరో ఒకరు చెయ్యాలి కదా, చేసింది నలుగురికి తెలియాలి కదా, తెలిస్తేనే కదా వాళ్ళు కూడా చేయాలనే ఒక
ఆలోచన వస్తుంది. అందుకోసమే ఈ ఫోటో వీడియో తీస్తున్నాం, మరే ఉద్దేశం కాదండి. మీరు ఎవరు అనిదా భావించరు. మనవి ముఖ్యంగా ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించి అతి తొందరలోనే అమ్మా నాన్నలు అవ్వాలని మేము ఆశిస్తున్నాం. కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని భగవంతుడే మా ఇంటికి అతిథులుగా పంపించాడు, మీకు భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే వినమ్రతతోనే ఈ పని చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సార్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజే ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు అందరూ క్లినిక్కి. సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చి ఉంటారు. రాగానే టెస్ట్లు అన్నారు, హిస్టరీ తీసుకున్నారు, తర్వాత భోజనం అంటున్నారు అని కొంచెం టెన్షన్ ఉంటుంది మీ అందరికీ. ఎటువంటి టెన్షన్ అక్కర్లేదండి. ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఈవినింగ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు లంచ్కి బయటకు వెళ్ళమంటే ఇబ్బంది పడుతున్నారు. దూరం నుంచి వస్తారు కదా, ఎక్కడెక్కడి నుంచో. విజయవాడ కొత్తగుండి లంచ్కి వెళ్ళమంటే తప్పిపోతున్నారు, లేట్ అవుతుంది. అందుని ఇలా కాదని చెప్పి ఇక్కడే లంచ్ పెడదామని నేను అనుకుని డాక్టర్ గారికి చెప్పాను. మేము ఇది ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ ఇక్కడే లంచ్ పెడతాం, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదని. అందుకని ఇక్కడ కూర్చోబెట్టాము. మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు, అందుకని లేట్ అవుతుంది, కంగారు పడొద్దు. మీరు లంచ్ చేశాక సార్ కౌన్సిలింగ్ జరుగుద్ది. అక్కడ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా సరే సార్ క్లియర్ చేస్తారు. ఇప్పటికి చాలా డౌట్స్ ఉండుంటాయి మీ బ్రెయిన్లో, అవునా? ఎటువంటి టెన్షన్ పడకండి. మీరు యూట్యూబ్లో సార్ వీడియోస్ చూసి నమ్మి వచ్చారు. మీ నమ్మకము బాబు రూపంలోనో పాప రూపంలోనో మీ చేతిలోకి వస్తుంది. మీరు అతి త్వరలో అందరూ అమ్మా నాన్న అవుతారు. అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఫుడ్ ఇక్కడ ఒక ప్రసాదంలా భావించి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.